అవ్వాతాతలపై చంద్రబాబు కసి తీర్చుకున్నారు. వికలాంగులపై చంద్రబాబు కసి తీర్చుకున్నారు. వితంతువులపై చంద్రబాబు కసి తీర్చుకున్నారు. 1వ తారీఖున ఉదయమే సూర్యుడు కూడా ఇంకా ఉదయించక ముందే తలుపులు తట్టి అవ్వాతాతల చేతిలో 3,000 రూపాయల పెన్షన్ పెడతారా? వికలాంగులకు పెన్షన్ అందిస్తారా? కిడ్నీ వ్యాధిగ్రస్తులకు 10,000 రూపాయల పెన్షన్ 1వ తారీఖున టంచనగా అందిస్తారా? వారంతా హాయిగా హ్యాపీగా ఆనందంగా జీవిస్తే నేను చూస్తూ ఉండాలా? ఇదే చంద్రబాబు చేసి వెంటనే నిమ్మగడ్డ రమేష్ ని బరిలోకి దింపారు. ఈసీ దగ్గరికి పంపించారు. ఫిర్యాదుల మీద ఫిర్యాదులు అందించారు. ఆఖరికి ఏం చేశారో తెలుసా? మీరందరూ కలిసి చంద్రబాబు, నిమ్మగడ్డ రమేష్, పవన్ కళ్యాణ్, రామోజీరావు ఈ నలుగురు కలిసి ఏం చేశారో తెలుసా? అవ్వాతాతలకు పెన్షన్ అందకుండా కుట్ర చేశారు. వికలాంగులకు పెన్షన్ అందకుండా కుట్ర చేశారు. వితంతువులకు పెన్షన్ అందకుండా కుట్ర చేశారు. ఎంతలా అంటే వారు ఏ మాత్రం హ్యాపీగా జీవించారు.